మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇంత ఫన్ గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకునే స్పేస్ దొరకదేమో. ఎవరు మా ఇద్దరిని పిలవలేదు. అవును, కరెక్ట్. తను ఎలా ఉంటారు, బేసిక్ గా తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది? చాలా మంది తప్పుగా ఆలోచిస్తారు దట్ యునో షీ ఈస్ వెరీ రూడ్ ఆర్ అరగెంట్, ఇట్లా స్వీటెస్ట్ పర్సన్. అంటే తనకి మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు, సిగ్గొస్తుంది. నైనిక మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు. ఐ డోంట్ లైక్ పీపుల్ హు ఆర్ జడ్జ్మెంటల్. నాకు జడ్జ్మెంటల్ పీపుల్ నచ్చరు. అండ్ షీఈస్ వన్ దట్ పర్సన్, యూ టెల్ హర్ ఎనీథింగ్, షీల్ ఫస్ట్ లిజన్, షీల్ అండర్స్టాండ్, బట్ షీల్ నెవర్ జడ్జ్ యూ. మీరిద్దరు ఎప్పుడైనా కూర్చునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు బ్రేకప్స్ గురించి డిస్కస్ చేసుకుని అసలు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. అదే అయిపోయింది లేపించే లైట్. నిజంగా బ్రేకప్ అనేది ఒక సెకండ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడే కదా బ్రేకప్స్ అనేది జరుగుతుంటే? లేదు, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ థర్డ్ పర్సన్ రావడం కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్ చాలా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మధ్యలో వచ్చిపోయి ఉంటారు. ఊరు మొత్తం తిరుగుతుంటే ఏమవుతుంది అక్క? కొంచెం ఓపెన్ చేస్తారా? ఇట్లాంటి విషయాల్లో ముందు ఉంటాం మనం. ప్లీజ్, ఈ డెలికేట్ హ్యాండ్ తో కూడా. కరెంట్ షాక్ ఇస్ కమింగ్ మ్యాన్. జాగ్రత్త పోతారేమో షాక్. Who's most likely to forget someone's birthday? If they are important, the day they had constipation also I'll remember. ఫ్రెండ్షిప్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? Friendship is supposed to be crazy. Friendship is supposed to be fun. Friendship is everything. నువ్వు ఎలా ఉన్నావు అలానే నచ్చాలి వాళ్ళకి. You know, recent years వరకు కూడా. So when I got to know, there were a lot of toxic friends around me by then. People who are using me for a lot of things. So please be aware, and there are good and bad, but good friendships are the best. Please avoid bad friendships. మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I was started that. వెల్కమ్ టు ఐ డ్రీమ్. Thank you. సో ఎలా ఉన్నారు ఇద్దరు? Super, very good. Comfortable గా ఉన్నావు. నేనైతే ఫుల్ ఆల్మోస్ట్ జోన్ అవుట్ లో పడుకున్నాను. సో మొత్తానికి అయితే చాలా సరదాగా ఉన్నారు. Yeah. కాకపోతే నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇంత ఫన్ గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకునే స్పేస్ దొరకదేమో. ఎవరు మా ఇద్దరిని పిలవలేదు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంతకీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. Thank you. Happy friendship day to you too. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, బిఫోర్ బిగ్ బాస్ ఇద్దరికి పరిచయం లేదు అస్సలు లేదు. కానీ ఆల్మోస్ట్ 1 year. It's been a year almost. Yeah, అవును. 1 year అయిపోయిందిరా. అబ్బో, అప్పుడే స్కేరీ. ఇప్పుడే కదా వచ్చాం బిగ్ బాస్. మొన్నే కదా వచ్చా అనిపిస్తుంది. కదా. సో మరి ఇప్పుడు ఒకరి కోసం ఒకరికి ఏం తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది. ఏం తెలుసు అంటే 365 days ఆల్మోస్ట్, కానీ ఒక 90 days ఇద్దరు ఒకే దగ్గర గడిపారు. 365 days కంటే ఆ హౌస్ లోనే ఎక్కువ తెలుసు. ఎందుకంటే there's another ఆప్షన్ లేదు కదా మాట్లాడడం తప్ప. ఇద్దరు అసలు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీ బాండింగ్ చెప్పాలి. నేను నైనిక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, నైనిక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. అవునా? ఓకే, డన్ అయితే. వావ్, నైనిక నాకు తెలుసు. యు నో వాట్, మేము వెళ్లే ముందు దీస్ వస్తాయి కదా, దే ఆర్ గోయింగ్ టు అ హౌస్ అని చెప్పి, లైక్ దెన్ ఐ థింక్ షీ సా మై, నేనేమో యంగ్ ఎవరున్నారు అని చూస్తున్నాను అప్పుడు నాతో పాటు నా ఇది. ఐ సా హర్, బట్ నైనిక ఆల్సో సా మీ అండ్ షీ థాట్ విల్ బి ఫ్రెండ్స్. ఐ థింక్ షీల్ బి మై ఫ్రెండ్ ఇన్ ద హౌస్, అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. అట్లా జరిగింది, అలా అనుకున్నారు. నేను జస్ట్ చూసాను, ఐ వాజ్ లైక్ ఓకే తనే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటది హౌస్ లో, ఐ నో ఐ విల్ బాండ్ విత్ హర్ ఓన్లీ. అలానే జరిగింది. కానీ ఇద్దరిది అలా అనుకోని ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కానీ క్లోజ్నెస్ అనేది ఏ పాయింట్ నుంచి ఇద్దరికి స్ట్రాంగ్ గా బాండ్? చీఫ్ అయినప్పుడు ఐ వెంట్ టు హర్ క్లాన్. షీ షోడ్ ట్రస్ట్ నా మీద. తన ఒక్క for the first one I went, and then మేము ఏమవుతుండే అంటే నైట్ టైమ్స్, బికాస్ దెర్ వాజ్ మా టీమ్ లో ఆదిత్య అండ్ నబీల్ ఉండే, వాళ్ళిద్దరు బాండ్ అయిపోయారు. మేము ముగ్గురమే ఉండే అమ్మాయిలం, నేను, విష్ణు అండ్ నైనిక. సో వి యూస్ టు లైక్ నైట్ ఎంతసేపు మాట్లాడుకున్నాం, వి డోంట్ నో టైం, బట్ ఏదో ర్యాండమ్ గా ఎప్పుడో జరిగిన జోక్ ని గుర్తు చేసుకుని నవ్వేవాళ్ళం. సో దట్స్ హౌ వి బాండెడ్ వి త్రీ. బిగ్ బాస్ గుసగుసలు ఆడకండి, గుసగుసలు ఆడకండి, గుసగుసలు ఆడకండి.
బిగ్ బాస్ చెప్పేవాళ్ళ. యా అవును. సో అలా మొదలైన బాండ్. యా ఆల్సో సమ్ డివోషనల్ కనెక్షన్ ఉండే నాకు విష్ణుకి అండ్ నైనికాకి. అవును. వి వర్ ఆల్ కృష్ణ భక్త్. సో ఆ దే టైంలో మేడ్ మీ ఎ కృష్ణ భక్త్. యా అదే. సో మేమిద్దరం అలా Spiritually, కనెక్ట్ అయ్యాక స్పిరిచువల్లీ వి ఆల్ గాట్ కనెక్టెడ్. సో అట్లా నాకు ఇప్పుడు ఓకే అర్థమైంది. కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం ఇద్దరికి చెప్పాలి. ఎందుకు హీఈస్ ఎవ్రీథింగ్. కృష్ణ ఇస్ ఎవ్రీథింగ్. హీఈస్ ఫాదర్, హీస్ బ్రదర్, హీస్ ఫ్రెండ్, హీస్ ఎవ్రీథింగ్. అంటే ఇఫ్ యూ అంటే ఐ డోంట్ సీ కృష్ణ యాజ్ గాడ్ అని కాదు. ఐ టాక్ టు హిమ్ లైక్ ఒక నేను అట్లా ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతానో అలా మాట్లాడుకుంటాను అనమాట. లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ గైడెన్స్ దెర్ ఇస్ సమ్ వే హీ షోస్ దట్ గైడెన్స్. మనం యూనివర్స్ అంటాం కదా, అట్లా దట్స్ హౌ కృష్ణ ఇస్ ఫర్ మీ. సో హీస్ ఎవ్రీథింగ్ ఫర్. సూపర్. నాకైతే నేను అంటే ఇట్లా నేను ఇంత అలా స్పిరిచువల్ ఉండేది కాదు. ఐ యూస్ టు బి ఓకే నార్మల్. టెంపుల్ కూడా వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఆఫ్టర్ ఐ గాట్ యునో గాట్ టు నో అబౌట్ కృష్ణ, ఆ తర్వాత బయటికి వచ్చాక కూడా 1 month నేమో ఓకే ఏముందిలే. కానీ ఒక్కరోజు ఇట్లా ఏడుస్తూనే మమ్మీకి చెప్పాను. మమ్మీతో కూడా గొడవ అయింది అండ్ మమ్మీకి చెప్పా, మమ్మీ ఒకసారి ఇస్కాన్ పోదామా ప్లీజ్, నాకు ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ కృష్ణ ఈస్ కాలింగ్ మీ, నాకు చూడాలని ఉంది ఆయనకి, జస్ట్ ఐ వాంట్ టు సీ హిమ్ అని వెళ్ళాం ఇస్కాన్కి. మొహం చూసాక క్రైంగ్ ఓన్లీ. ఒక 1 hour ఆరతి అవుతుంది అక్కడ. ఏడుస్తూనే ఉన్నా. ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది దట్ ఓకే అది ఆ ఫెయిత్ పెడితే ఆ ఎనర్జీ కూడా మనకి వీ కెన్ ఫీల్ దట్ డివినిటీ, వీ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా అంతే, సీతు ఎలాగా కృష్ణ అవుతూ ఉంటుంది, నేను కూడా. సో కృష్ణ ఈజ్ సమ్ టైప్ దట్ యునో ఆయనే he will only pull you. No, even I was not interested in going. నేను బేసికల్ గా సాయిబాబా అలా నమ్ముతూ ఉండేదాన్ని. I used to believe but not like on that level. But when my friends were like వృందావన్ వెళ్దాము అంటే I was like నేను ఢిల్లీకి వెళ్తాను, వృందావన్కి రాను అంటే they was like they forcefully took me. సడన్ గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి ట్రైన్, 3 o'clock ఆఫీస్ అయిపోయింది. I boarded the train at 5 o'clock. Next day morning I went to Vrindavan. And once I went to Vrindavan, I think it was his Leela only that pulled me inside. So ఇంకా there was never going back. సో ఇప్పుడు కూడా కృష్ణుడు మన మధ్యలోనే ఉన్నట్టున్నారు. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. కానీ సీతు ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఫేవరెట్ కలర్ ఏంటి, ఫేవరెట్ స్పాట్స్ ఏంటి, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది నైనిక? I think ఇంటి వంట is her favorite. Mom, whatever mom cooks. Whatever I cook or my mom cooks is my favorite. సూపర్. Color. తన కలర్ కానీ తన గెస్ చేయరా, నాకు గుర్తు తెలుసు నాకు ఫేవరెట్ కలర్. I told you. There's that the color is on my body. బయట No. బ్లాక్ Yeah. బ్లాక్ Black is ఓకే. తను ఎలా ఉంటారు బేసిక్ గా, తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది? ఐ థింక్ నేను ఇది బిగ్ బాస్ లో కూడా చెప్పా, చాలా మంది ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు, తప్పుగా ఆలోచిస్తారు దట్ యునో షీఈ్ వెరీ రూడ్ ఆర్ arrogant ఇట్లా. Face కానీ సీతు నో, కానీ షీఈ్ ద స్వీటెస్ట్ పర్సన్. అంటే తనకి మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి, అందరి కోసం చేసేస్తూ ఉంటది. షీఈ్ సచ్ అ కైండ్ పొలైట్ పర్సన్. సో ఎవరైనా ఉంటే అది ఒక 1 minute ఇంట్రొడక్షన్ అయినా, ఒక 1 month ఇంట్రొడక్షన్ అయినా, షీ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ అండ్ యునో ఏం తక్కువ అవ్వకూడదు అని చూస్తూ ఉంటుంది. షీఈ్ వెరీ హెల్పింగ్, వెరీ హంబుల్. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. సిగ్గు ఫస్ట్ టైం నిజంగా. అంటే తనని బేబీ ఫిలిం లో చూసిన తర్వాత, బయట వచ్చిన తర్వాత అందరూ కూడా సీతు అనగానే బేబీ సినిమాలో సీత, అమ్మో చాలా మంది బయట మీరు బేబీ సినిమాలో చేశారు సీత గారే కదా అని నన్ను అడిగేవాళ్ళు. లేదు, lot of people ask me you look like me అని చెప్పి. lot of people message me. మీరు ఇంకొక ఆవిడ ఉంటది, సమ్ గర్ల్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ హ్యూర్, నాలాగా మీలాగా ఉండే నన్న కర్లీ ఉన్న వాళ్ళందరికీ సేమ్ ఉంటారని మీరు ఎలా? సో బయటకు వెళ్తే కొన్ని షాపింగ్ మాల్స్ లో వెళ్ళేటప్పుడు, అక్కడ షూట్ చేసేటప్పుడు బేబీ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా మ్యామ్, ఆవిడే కదా అంటారు. అయ్యో నేను ఇలా ఉంటాను, ఆవిడ చూస్తే స్లిమ్ ఉంటారు, ఇంకా ఆవిడది లాంగ్ హెయిర్ ఉంటుంది, నాకు షార్ట్ హెయిర్ బాబు, నేను కాదు నేను ఓన్లీ యాంకర్. ఈ రోజు చాలా క్లారిటీ వచ్చేసింది. నేను యాక్ట్ చేశాను నేను. సూపర్. సో అది చూసిన తర్వాత అందరూ నిజంగానే అమ్మో తను కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, తనకు కొంచెం కోపం ఉంటదేమో అనుకుంటారు, కానీ నిజంగానే స్వీట్ హార్ట్. సూపర్. అండ్ నైనిక గురించి ఏం చెప్తారు? అంటే లైక్
నైనిక మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు. బట్ ఈ 1 yearలో మీ ఇద్దరి మధ్య బాండ్ కానీ, తన మైండ్ సెట్ కానీ, తన వే ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది? నైనిక ఇస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే తను ఎలా అంటే షీ లిజన్స్ టు టాక్, నాట్ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి, నాట్ టు జడ్జ్. And I don't like people who are judgmental. నాకు judgmental people నచ్చరు. And she's one that person, you tell her anything, she'll first listen, she'll understand, but she'll never judge you. అందుకే నేను బాండ్ అయింది కూడా. I wanted her as my first chief కూడా అందుకే, because there were 2 people, other 2 people. I wanted her only. నన్నే తీసుకోవాలని ఎందుకుండే అంటే because she listens, and that is the most amazing quality in her. అది ఎవరైనా సరే. She loves very easily. You know, she doesn't వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు అందుకే నేను ఇష్టపడు. ఐఎమ్ ఆల్సో లైక్ దట్. అంటే నేను మనిషిలో నెగిటివ్స్ చూడను ఇష్టపడడానికి. దట్స్ హౌ షీ ఈజ్. తను మనిషిని దగ్గరికి వచ్చాడంటే షీ లవ్ దెమ్ లైక్ యూనో ఓకే యా మన వాళ్ళే కలిపేసుకుందాం. మాకందరికి లెసన్స్ కావాలన్నమాట, లైఫ్ లెసన్స్, తర్వాత రియలైజేషన్స్ అవుతాయి. బట్ వీ ఆర్ వెరీ యాక్సెప్టింగ్, యూనో ఎవరు వచ్చినా ఓకే 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 అని. నౌ నేను కొంచెం నా ఏజ్, బికాస్ ఈజ్ యంగర్ టు మీ, నాకు ఈ ఏజ్ లో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కొంచెం డిస్టెన్స్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్స్ అట్ సమ్ టైమ్. ఇప్పుడు కూడా షీఈస్ వెరీ యాక్సెప్టింగ్. ఎవరు వచ్చినా ఓకే మై ఫ్రెండ్, షీఈస్ ఆల్సో మై ఫ్రెండ్, దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్. వాళ్ళ వెనక ఒక ఇంటెన్షన్ అవన్నీ షీ కాంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, అండ్ దట్ కమ్స్ వెన్ యూఆర్ ప్యూర్ బై హార్ట్. సో దట్స్ వై ఐ లవ్ హర్ ఫర్ దట్. సో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి. మరి ఏదో ఒక చిన్నదైనా సరే చిన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉండాలి కదా? కలవదు, ఎక్కువ కలవను నేను. బికాజ్ మై షూట్స్ ఆర్, నాకు బ్రేక్ దొరికింది అనుకో, నేను ఇట్లా బెడ్ మీద ఇలా పడుకొని ఐఎమ్ వెరీ లేజీ వెన్ ఐమ్ నాట్ షూటింగ్. బేసికల్ గా నేను నాకు సినిమాలు షూటింగ్ అప్పుడు ఐ డోంట్ డూ రీల్స్ ఆల్సో ప్రాపర్లీ. దే సే యు ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఐఎమ్ వెరీ లేజీ దట్ వే. నాకు నా కెమెరా ముందు ఎవరైనా డైరెక్టర్ చెప్తే షూట్ చేయడం వరకు తెలుసు. అదర్వైజ్ ఐఎమ్ లైక్ ఓ గాడ్ దిస్ ఇస్ సో మచ్ వర్క్ అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ మై నెగటివ్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ నైనిక నేను నెగటివ్ ఏముందిరా, అలుగుతుంది ఎక్కువ. అలుగుతావు గమ్మునుండు అలుగుతుంది కొన్నిసార్లు. షీ డజంట్ షో ఇట్ ఆన్ హర్ ఫేస్ అగైన్. Oh, that's there. She'll be normal. చూపించ but I can guess it that she's because the energy is నాకు అర్థం. because నైనికా's energy usually నాకు తెలుసు. సో కొంచెం అలుగుతుంది. అండ్ నాది అనుకుంటే షీ's like నాది అన్నట్టు ఉంటది అన్నమాట. వెరీ పొసెసివ్. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్. I have few friends like that. నాదంటే నాదే అది. I have like that friends. సో అందుకే నాకు తెలుసు that energy shift I can understand that. Yeah. చూసావా, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఎలా చెప్పింది అని. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ ఇద్దరు దాంట్లో బ్రేకప్స్ జరిగింది. మీరిద్దరు ఎప్పుడైనా కూర్చునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు బ్రేకప్స్ గురించి డిస్కస్ చేసుకుంటారా? ఎలా 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 తిడతారు అసలు? ఎలా అసలు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అంతే అయిపోయింది పిచ్చలైట్ అన్న. ఏంటి తిడతాం కానీ నాట్ టు దట్ ఎక్స్టెంట్. నేను తిడతలే, వేస్ట్ ఫెలో అన్నట్టు అంతే. దట్స్ ఆల్. దానికంటే అంటే అంత టైం వాళ్ళకి వేస్ట్ అని. వి టాక్ అబౌట్ వాట్ అవర్ ఫ్యూచర్ పార్ట్నర్ ఇస్ గోయింగ్ టు లుక్ ఎ లాట్ దెన్ హౌ అవర్ ఎక్స్ ఇస్ దేర్. అదే క్లోజ్ చాప్టర్. తన ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉండాలని షేర్ చేసుకుంటారు? అన్ని చెప్పు, కొన్ని చెప్పు. ఐ థింక్ సీతు చాలా అంబిషియస్ కాబట్టి చాలా సపోర్టివ్ గా ఉండాలి, ఆంటీని మంచిగా చూసుకోవాలి, అండ్ ఆల్సో సిన్సియర్, లాయల్. ఎందుకంటే తన వెరీ సస్పిషియస్ కూడా. షీ హాస్ అ లిటిల్ డిటెక్టివ్ ఇన్సైడ్. అంతే. సో అది కూడా ఆన్ ద టోస్ ఉండాలి. అంతే 3 క్వాలిటీస్ అయితే పక్కా. నైనికా's పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటే సేమ్ క్వాలిటీస్. నైనిక డిటెక్టర్ కాదే. నైనిక పెద్ద డిటెక్టర్. గర్ల్స్ కది న్యాచురల్ గా వస్తది. కొన్నిసార్లు అట్లా అయిపోయినాక కొంచెం ఇట్లా ఎలుగుతుంది. that intuition is very strong for us both. And that's how తెలుస్తది. Even Vishnu also has very strong intuition. She ignores her intuition, but she also has very strong intuition. Yeah. అయితే ఇప్పుడు మీరు అసలు డిటెక్ట్ ఎలా చేస్తారో నాకు చెప్పాలి. అది కృష్ణ ఇస్తాడా? అది వచ్చేస్తుంది జస్ట్ ఏదో జరుగుతుందని. అంటే ఆ హింట్ ఎలా మీరు ఎలా తెలుసుకుంటారో, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో? చాలా మంది అమ్మాయిలకి యూజ్ అవుతుంది మా లెసన్. No, I think every woman knows it. We ignore it. అందరు ఉమెన్స్ కి ఇక్కడ నుంచి తెలుస్తుంది అది. ఫ్రమ్ హియర్ కొన్నిసార్లు ఏదైనా తెలుసగా కూడా ఇగ్నోర్ చేసేస్తారు. అది ఎందుకు చేస్తాము? women are like that. We are very forgiving. Women are forgiving. So ఏమైపోతుంది అంటే when you like someone, we always tend to find positives in that person.
మెన్ ఆర్ నాట్ లైక్ దట్. సో ఉమెన్ కొంచెం ఆ ఇంట్యూషన్ చెప్తున్నా కూడా దట్ ఏదో నెగిటివ్ ఉంది అని తెలిసినా కూడా వి బేసికలీ టెన్ టు ఇగ్నోర్ ఇట్ అండ్ వి టెన్ టు హోల్డ్ ఆన్ టు ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. అది చాలా లాగ్ అయ్యి అది విరిగిపోయి గుండె పగిలిపోయే వరకు రియలైజేషన్ రాదు అమ్మాయిలకి. అమ్మాయిలకి కానీ నిజంగా బ్రేకప్ అనేది ఒక సెకండ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడే కదా బ్రేకప్స్ అనేది జరుగుతుంది. లేదు అంటే మీ పాయింట్ ఆఫ్ థర్డ్ పర్సన్ రావడం కదా, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పర్సన్ చాలా కూడా ఎంటర్ persons అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మధ్యలో వచ్చిపోయి ఉంటారు వాళ్ళు, ఊరు మొత్తం తిరుగుతుంటే ఏమవుతుంది అక్క? జర్నీ లాగా వాళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళ లైఫ్ లోకి. యా, బ్రేకప్స్ యూజువల్లీ హ్యాపెన్. ఏమైపోతుంది అంటే వెన్ దే హోల్డ్ ఆన్ ఫర్ రియలీ లాంగ్ టైమ్, వెన్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా మనం ఇగ్నోర్ చేస్తాం కదా, అది చాలా సీరియస్ అయిపోతుంది. దెన్ వెన్ థింగ్స్ స్టార్టెడ్ గెటింగ్ సీరియస్, ఇంట్లో తెలిసిపోవడం, దెన్ ఎవరో ఒకరికి రిలేషన్ వస్తుంది. వన్ పర్సన్ ఎస్పెషల్లీ ఉమెన్ దే టెన్ టు ఫాల్ మోర్ వెన్ ఎవర్ థింగ్స్ గెట్ సీరియస్, బట్ మెన్ గెట్, ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో దే విల్ స్టార్ట్ డిటాచింగ్. సో వెన్ ఫ్యామిలీస్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ దే వర్ లైక్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి దిస్ సీరియస్. అంటే వాళ్ళు చాలా తక్కువ మంది యూనో దే ఆర్ లైక్ ఐఎమ్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ లాగా ఉంటారు. అలాగా కొన్ని బ్రేకప్స్ అనేవి జరుగుతాయి. అమ్మాయిలకి హట్టింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటుంది? ఇది చాలా హట్టింగ్ అనిపించే కొన్ని థింగ్స్ డిస్రెస్పెక్ట్ రిలేషన్షిప్ లో. డిస్రెస్పెక్ట్ అండ్ యా యూనో వాట్ ఎవర్ ఎంత గొడవైనా అవ్వచ్చు కానీ డిస్రెస్పెక్ట్ ఇస్ సంథింగ్ ఉమెన్ కాంట్ టేక్. అది వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎనీ ఉమెన్ అయినా ఐ థింక్ డిస్రెస్పెక్ట్ హర్ట్స్ ఎ లాట్. అండ్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఎక్కడ పోతుంది అన్న థాట్ ఏదైతే ఉందో దట్ హర్ట్స్ మోర్ ఫర్ మీ. ఐ డోంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ generalized statements మాట్లాడుతున్నా, బట్ యా ఐ థింక్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. we tend to give a lot kada, women especially when you start to be in a relationship, we tend to give them a lot of importance that makes them feel like ekkadiki veltaru ani, you know, that is how. And especially there are women who are, you know, very practical, but na friends ante emotional, they tend to give a lot in the starting. ivudu kuda chaala emotional. I know na friends andaru ante they tend to give a lot and they are the most selfless creatures when they're in a relationship. All my friends, and I think నేను అట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను అనుకుంటా నా ఎనర్జీస్. సో దెన్ దట్ పర్సన్ విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సూపర్. సో ఎప్పుడైనా నైనిక ఏడ్చిందా? చాలా ఏడ్చినా. బేసికలీ మోర్ దెన్ ఏడవడం, షీ ఓవర్ థింక్స్ దట్ సిచ్యువేషన్ a lot. ఎలా ఉంటుంది తెలుసా, షీ విల్ సిట్ లైక్ దిస్ and show you. She will be looking at your face, I'm looking at you like this. Zone out. ఇలా షీ విల్ బి ఇలా అవుతూ ఉంటుంది. మాట్లాడుతుంటాం, ఏమిందు లాస్ట్ సమ్వేర్ ఇన్ హర్ థాట్స్. ఐమ్ లైక్ ఎక్కడున్నావురా, ఐమ్ లైక్ డోంట్ నో. చాలా ఓవర్ థింక్ చేస్తుంది. సో నైని తను నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. ఐఎమ్ ద మోస్ట్ ఎమోషనల్ పర్సన్ యు విల్ మీట్. నాకన్నా ఎవరైనా ఏడగలితే అది తనే. ఫస్ట్ టైం నేను అమ్మో ఇలా కూడా నాకన్నా ఎక్కువగా ఏడుస్తారా ఎవరైనా? దట్ ఇస్ మై వే ఆఫ్ లెట్టింగ్ అవుట్. ఏదైనా ఒక్క సందర్భం బాస్ చూసి తనే ఆ సందర్భాలు అడగకూడదు. తనే కోప్పడితే తనే ఏడుస్తుంది, తనే కామ్ అవుతుంది, తనే వచ్చి సారీ చెప్తుంది. See, for me, crying is letting out my emotions. Otherwise, it will pile up and become anger. Correct. You should not ever hold anything. And I'm emotional by heart, and if I cried, okay, నాకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అయిపోయింది. ఇంకా వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దాని మీదకి వెళ్ళిపోతాను అనమాట. దట్ ఈస్ మీ. ఇంకా అది బయట వాళ్ళకి క్రై బేబీ అనిపించినా ఏమనిపించినా ఇట్స్ ఐ డోంట్ గివ్ ఎ డామ్. ఐఎమ్ లైక్ దట్, ఐఎమ్ బోర్న్ లైక్ దట్, ఐ లివ్ లైక్ దట్, ఐ విల్ లివ్ లైక్ దట్. సూపర్. అండ్ మీ ఇద్దరిలో అంటే మంచి క్వాలిటీస్ చెప్పారు, ఒక్కొక్కటే నెగిటివ్ థింగ్స్ చెప్పారు కదా. సో మీరిద్దరు కూర్చునేటప్పుడు ఎవరినైనా సరే బాగా ఇమిటేట్ ఎవరిని ఎక్కువగా చేసుకుంటారు? మీ బిగ్ బాస్ బ్యాచ్ అనుకోవచ్చు, లేకపోతే కామన్ సర్కిల్, చాలా ఫన్ అందరం చేసుకుంటాం మేము. మమ్మల్ని కూడా చేసుకుంటాం. లైక్ వి ఇమిటేట్ us also. I imitate Vishnu a lot. విష్ణు గారిని ఎలా ఇమిటేట్ చేస్తారు? ఇంకా ఇప్పుడు సడన్ గా రాదు కానీ బట్ I imitate her a lot. ఆత్మశక్తి. Today only we are seeing the reel. విష్ణు ఉండి మీకున్న క్వాలిటీ అంటే అందరూ షో. She does that. మీకు స్పెషల్ క్వాలిటీ అంటే నేను చాలా ఆలోచించాక నా స్పెషల్ క్వాలిటీ అంటే నేను స్నానం తొందరగా చేస్తాను. అది కూడా ఏంటి తెలుసా, వాటర్ తీసుకొని ఆత్మశుద్ధి దేహశుద్ధి అని అనుకుంటుంది. సూపర్. అయితే ఫస్ట్ మీకు ఒక చిన్న టాస్క్ పెడతాం. సో వీ హ్యావ్ సమ్ వేడి కాఫీ. నో, ఇట్స్ ఐస్ ముక్కలు వేసారు కాబట్టి కోల్డ్ కాఫీ అనుకోండి. ఎందుకంటే లేడీస్ని చూడగానే డెలికేట్ మైండ్ కాబట్టి నాది, మాట్లాడుతాను కానీ ఇవ్వట్లేదని చూస్తున్నారు కదా, తీసుకోండి. అంటే ఈ కాఫీస్కి ఏమైనా పేరు ఉన్నాయా?
Yeah, this is iced latte. That is iced Vietnamese. యాక్చువల్లీ మా ఊర్లో చూసుకున్నట్టయితే కాఫీకి ఒకటే పేరు ఉంటది, కానీ ఇక్కడ రకరకాల పేరు పెట్టి అమ్మేస్తుండ్రు. హ్యావ్ సమ్ స్ట్రాస్ ఆల్సో. Some straws. Yeah, bro. Cheers. Cheers. ఇట్స్ నేచురల్ అక్క, నాకు తెలుసు కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం ఓపెన్ చేస్తారా? Delicate hands. ఇట్లాంటి విషయాల్లో ముందుంటాం మనం. ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు నన్నే ఇప్పడంలో. ఇదిగోండి తీసుకోండి ప్లీజ్. ఈ డెలికేట్ హ్యాండ్ కరెంట్ షాక్ ఇస్ కమింగ్ మ్యాన్. జాగ్రత్త, పోతారేమో షాక్. లేదు రావట్లేదు. అయ్యో, మీరు కూడా డెలికేట్ అయితే. అక్క స్కాచ్ తీసుకో రాయో పర్వతీకే నేను ట్రై చేయను. వచ్చేస్తుంది. ఇట్స్ కమ్. కమింగ్. హెల్ప్ చేయొచ్చు కదా అక్క, కష్టపడుతుంటే చూస్తున్నా. నిజంగానే రావట్లేదు ఇది. ఏం లేదు, థమ్స్ అప్ ఊపినప్పుడు ఇట్స్ ఓకే, పర్లేదు. మీరే టిష్యూతో పట్టుకుంటాను జాగ్రత్తగా. మనకు అలవాటే ఇవన్నీ, మనం డైలీ చేసే పని. సో ఇప్పుడు కార్డ్ లో ఉన్నది చూసి ఇద్దరులో ఎవరు అనేది చెప్పాలి. ఓకే. ఆ నెక్స్ట్ తను ఓపెన్ చేస్తారు. ఫస్ట్ నువ్వేరా. Who is most likely to enter the wrong hotel room? Wrong hotel room. Me. నైనిక. నేనే. For నేను sure. కావాలని కూడా వెళ్తాను నేను. కొన్నిసార్లు మస్తు గాసిప్స్ వస్తాయి అక్క. సో ఇఫ్ ఇన్ కేస్ అలా కావాలని వెళ్తే ఏ హీరో హోటల్లో స్టే చేస్తున్నప్పుడు ఏ రూమ్ లోకి వెళ్తాం? నేను చెప్తా. హీరో కాదు, క్రికెటర్ హార్దిక్ పాండే రూమ్ లోకి వెళ్ళింది 100%. అది చూడ యాక్షన్. నేను బయట కూర్చుంటా, ఇప్పుడు వస్తాడు. I love him. Yeah, she loves Hardik Pandya. Super. Who is most likely to give an honest answer for every question asked? Sita. Wow. Super. Honesty is in my blood. మస్తు ఎక్కువ ఇది. Who is most likely to forget their passwords? అయ్యో నాలానే. నేను మస్తు మర్చిపోతా. అంటే I put 3-4 passwords mix, so మర్చిపోతా. So నా ఆఫీస్ పాస్వర్డ్ ని కంటిన్యూ చేస్తాను అనమాట. సో దిట్ హెస్ 3 words, 4 numbers, 1 hashtag $, సో మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ. ఇప్పటికీ మీరు వర్క్ చేస్తున్నారు ఆఫీస్? నో, ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫర్ తో పాటు జాబ్ కూడా పోయింది. బిగ్ బాస్ ఆఫర్. సో నో, ప్రస్తుతానికి బేవార్స్. గాలి తిరుగుడు. ఓన్లీ మూవీస్ అండ్ చిల్లింగ్ విత్ ఫ్రెండ్స్. And yeah, that's all ప్రస్తుతానికి. Enjoying this phase also very well. Next. Who is most likely to puke after drinking? Okay. ఏదైనా సందర్భం. నా బర్త్డేనే. నా బర్త్డే పార్టీ, ఓన్లీ వన్ హూ ప్యూక్డ్. అవునా? Okay. సో నైని ఎలా ఉంటది ఆఫ్టర్ అది ఒక్కటి? We all keep dancing. I think that we vibe very well. We dance a lot. Yeah. Baba. But she puked. She's the first one. ఎలా మాట్లాడుతుంది? మాటలు ఏం లేవు, మేము ఎగురుతాం, పాటలు పెట్టుకొని పాటలు పాడతాం. we talk a lot, but mostly we dance a lot. Yeah. నువ్వేరా? మనం వచ్చాక రీల్ కూడా ఇప్పుడు లాస్ట్ లో చేపిద్దాం. ఇద్దరితో నైనికతో పక్కన నేను డాన్స్ చేస్తే డిలీట్ చేసేస్తాను ఎడిటింగ్ లో మీరు. నేనేనా? Who's most likely to dance in public while listening to music? Both of us. Yes. But first I'll start just 100%. అవును, నేనే. Who's most likely to move on the next day after a breakup? No one. It will take lot of time. Necessary. Lot of time. 1 year ఏడవాలి. Moving on is something చాలా టైం తీసుకుంటాను. Because what happens, that we get so much involved, it will take time for us to move on. Correct. అంతే, అది ఎక్కువ అటాచ్ అయిపోతారు అన్నమాట. Problem with attachments. Who's most likely to forget their passport while traveling? Nobody. We are very responsible. Yeah, నేనైతే మెడిసిన్స్ అన్ని లైక్ ద మదర్ ఆఫ్ ద హౌస్ ఓన్లీ. I put everything packed,
food in the house, cup noodles. If I'm going to other Oh, place yeah. where there is no food, I put cup noodles. I'll put medicines, I'll put earplugs for all my friends. Na friend has problem with her nose, so I put her nose drops also in my bag. Oh. Extra. Wow. So nothing, never, it's not possible for me to forget passport. Who is most likely to hit on a married man or woman? Nobody. Hardik Hit- Pandya is married, ra. He is divorced. Still he's divorced. married, ra. No. I think I don't mind if they're divorced. To hit ante, if Ah, they are they- making the, and if they're a nice person, if they're married and divorced, I don't mind. I like a cricketer but he's not married. Shreyas Iyer. Okay. Yeah. You. I like Surya too. He's married and I love him. So that's, I can't say I could not. చాలా సిమిలర్ ఉన్నాయి మీకు నాకు. Suresh Oh. Iyer ఇష్టమా అక్క? I love Surya garu. సూర్య అంటే I love him. నేను కూడా తనలాగే మెడిసిన్స్ అన్ని. Mm. అలా కొన్ని Maybe కొన్ని curly sim- heads are like that. Yeah. Who's most likely to watch an entire series in one sitting? Both. 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 6 hours of the day gone. If I like the Easy. series, especially that my what is that recently I watched When Life Gives You Tangerines. Oh. I watched it in like 3 days continuously. I completed it. ఏడ్చావా? I cried Every every episode. episode, man. Oh, When Baba, Life Gives baba. one of the best series ever made. అలాంటి When Life Gives You ప్రేమ. Tangerines. బా. Basically, I'm not a great fan of Korean series and all, but that series, Crazy. ఏంటి నేమ్ ఏం చెప్పారు? When Life Gives You Tangerines. Who is most likely to complain about every small thing in their life? Thank you. నేనే. అక్కడ ఏం ఉండదు. కానీ complain నువ్వే. Who's most likely to smash their phone in anger? Me. Not me. చేసిన. Never. I will not break anything.